మన ఇళ్లలో, లాకర్లలో, దేవాలయాల్లో మూలపడిన పాత నగలు మన దేశ ఆర్థిక తలరాతను మార్చేస్తాయని మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇదే నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్. భారతీయులకు బంగారం అంటే ప్రాణం. పెళ్ళిళ్ళు, పండుగలు, ఫంక్షన్స్ ఏదైనా సరే గోల్డ్ ఉండాల్సిందే. జనరేషన్స్ మారుతూ ఉన్న బంగారంతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ మాత్రం మారదు. అయితే మనం ప్రతి ఏడాది టన్నుల కొద్దీ బంగారం కొంటూనే ఉన్నాం. కానీ ఆల్రెడీ కొని వాడకుండా బీరువాల్లో లాక్ చేసిన బంగారం ఎంతో తెలుసా? ఆ నెంబర్ వింటే మీరే షాక్ అవుతారు. సుమారు 30,000 నుంచి 35,000 టన్నుల బంగారం. దీని వాల్యూ అక్షరాల $3.8 ట్రిలియన్. అంటే మన ఇండియన్ ఎకానమీ సైజు కంటే కూడా ఎక్కువ సంపద కేవలం మన ఇళ్లల్లో, అలాగే టెంపుల్ ట్రస్టులలో వాడకుండా సైలెంట్గా పడుంది. దీని గురించే గత నెలలో మన ప్రధాని మోదీ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. అదేంటో చూద్దాం. कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. రైట్, అది ప్రధాని మోదీ చేసిన స్టేట్మెంట్. ఫారెన్ కంట్రీస్ నుంచి కొత్తగా గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడం కంటే మన ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న గోల్డ్ని రీసైకిల్ చేయండి అని ప్రజలని ప్రధాని కోరారు. దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ గోల్డ్ రీసైక్లింగ్ వలన మన దేశానికి వచ్చే లాభం ఏంటి? అసలు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రస్తుతం ఎన్ని లక్షల కోట్ల బంగారం ఉంది? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా క్రేజీ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారు. ప్రధాని మోదీ చెప్పారు కదా అని మన ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎలా వాడాలి? అసలు ఏంటి గోల్డ్ రీసైక్లింగ్ కాన్సెప్ట్ అనేగా మీ డౌట్? చాలా సింపుల్. మన దగ్గర ఉన్న పాత ఆభరణాలు, విరిగిపోయిన ఆర్నమెంట్స్, పాత కాయిన్స్, చివరికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి కూడా బంగారాన్ని సేకరించి దాన్ని మళ్ళీ ప్యూర్ గోల్డ్గా మార్చే ప్రాసెస్ ఇది. ముందుగా ఈ పాత బంగారాన్ని ప్యూరిటీ కోసం టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని కరిగిస్తారు, శుద్ధి చేస్తారు. ఏకంగా 90.9% ప్యూరిటీ ఉన్న 24 క్యారెట్ గోల్డ్గా మార్చేస్తారు. ముత్తూట్ ఎగ్జిమ్ CEO కీర్ షా చెప్పినట్లు పాత బంగారాన్ని ప్యూరిఫై చేసి సప్లై చైన్లోకి మళ్ళీ తీసుకురావడమే రియల్ గోల్డ్ రీసైక్లింగ్. దీనివల్ల కేవలం ఎకానమీకే కాదు, మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా పెద్ద బెనిఫిట్ ఉంది. ఎందుకంటే భూమిని తవ్వి కొత్త బంగారాన్ని బయటకు తీయాలంటే, అంటే గోల్డ్ మైనింగ్ చేయాలంటే విపరీతమైన ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. అదే రీసైక్లింగ్ అయితే ఉన్న వనరులనే వాడుకుంటూ కొత్త మైనింగ్ అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. అంటే పాత బంగారాన్ని రీసైకిల్ చేస్తే అటు దేశానికి లాభం, ఇటు పర్యావరణం సేఫ్. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నమాట. అంత బాగానే ఉంది. కానీ గవర్నమెంట్ ఎందుకు ఇంతలా ఈ గోల్డ్ రీసైక్లింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంది? దానికి సమాధానం మన ఇండియా ఇంపోర్ట్ బిల్. 2025-26 లెక్కల ప్రకారం మన దేశం బంగారు అవసరాలను తీర్చుకోవడానికి విదేశాలకు కట్టిన డబ్బు ఎంతో తెలుసా? సుమారుగా $72.4 బిలియన్. అంటే లక్షల కోట్లలో మన డబ్బు విదేశాలకు వెళ్ళిపోతూ ఉంది. మనం కొనే ప్రతి ఔన్స్ గోల్డ్కి ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కావాలి. దీనివల్ల దేశ వాణిజ్య సమతుల్యత, ట్రేడ్ బ్యాలెన్స్ దెబ్బతింటూ ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, CAD అంటూ ఉంటారు. ఈ CADపై విపరీతమైన ప్రెషర్ పెరుగుతూ ఉంది. ఇంకా పడుతూ ఉందని చెప్పుకోవాలి. పెరగడం కాదు, పడుతూ ఉంది ఇంకాను. అయితే ఇక్కడ ఈ విషయంపై స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా ఒక పాయింట్ చెప్పారు. మనం ఆర్గనైజ్డ్గా గోల్డ్ రీసైక్లింగ్ చేస్తే విదేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది, మన ఫారెన్ రిజర్వ్స్ సేవ్ అవుతాయి. అప్పుడే మన దేశం ఆత్మనిర్భర్ వైపు అడుగులు వేస్తుంది అని చెప్పుకొచ్చారు. చాయిస్ బ్రోకింగ్ అనలిస్ట్ కావేరీ మోర్ కూడా ఇదే చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే మనం రీసైకిల్ చేసే ప్రతి గ్రాము బంగారం విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన 1 గ్రాముని తగ్గిస్తుంది. అందుకే గవర్నమెంట్ ఈ స్కీమ్లను ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇక్కడ మీరు ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. మన దేశం మొత్తం మీద ఉన్న పాత బంగారాన్ని అంత బయటకు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1%, 1%. అవును, 1% బయటకు తీస్తే చాలు. మీనా లాంటి నిపుణులు అంచనా ప్రకారం మన ఇళ్లల్లో, లేకపోతే ఇళ్లలో కావచ్చు, మందిరాల్లో కావచ్చు ఉన్న 35,000 టన్నుల బంగారంలో కేవలం 1% ఏటా రీసైకిల్ చేసినా చాలు. మన దేశ గోల్డ్ ఇంపోర్ట్ 25 నుంచి 33% వరకు తగ్గిపోతాయి. అంటే మన లాకర్స్లో ఉన్న ఒక చిన్న పాత చైన్, లేకపోతే రింగ్ బయటకు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద భూకంపమే వస్తుంది. దిగుమతులు తగ్గుతాయి. దాని కారణంగా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. జ్యువెలరీ సెక్టార్స్లో జాబ్స్ పెరుగుతాయి. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ వస్తుంది. బంగారం అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, అదొక ఆయుధం. దాన్ని లాకర్లో బంధిస్తే తుప్పుపట్టిన కత్తి లాంటిది.
అదే మార్కెట్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా మారుతుంది. మరి ఇంతకీ ఈ బంగారం ఎందుకు వాడకుండా ఉండిపోతుంది అనేదిగా మీ ప్రశ్న. దీనికి రీజన్ సగం కల్చర్, సగం ఫినాన్షియల్. మన దేశంలో తరాల నుంచి గోల్డ్ అంటే ఒక సేవింగ్స్, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక సేవింగ్, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ఎమర్జెన్సీ ఫండ్. ముత్తాతల కాలం నాటి ఆభరణాలను వాడకపోయినా సెంటిమెంట్ కొద్దీ దాచుకుంటూ ఉంటాం. దీనివల్ల దాని అసలు వాల్యూ లాకర్కే పరిమితం అయిపోతూ ఉంది నిజానికి. మరి భారతీయుల మైండ్ సెట్ మారుతూ ఉందా? ఖచ్చితంగా. ఒకప్పట్లో అయితే లేదు, ఇప్పుడు కొంచెం మారుతూ ఉంది. ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరుగుతున్న గోల్డ్ రేట్స్ చూసి జనాలు పాత నగలను ఎక్స్చేంజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దానికి తోడు ఇప్పుడున్న జ్యువెలర్స్ జీరో డిడక్షన్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ తీసుకురావడం, ట్రాన్స్పరెంట్ పాలసీస్ పెట్టడంతో కస్టమర్స్లో అవేర్నెస్ పెరుగుతూ ఉంది. రేట్లు మండిపోతూ ఉన్నాయి. దీంతో లాకర్లు మూలపడిన పాత డిజైన్స్ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు మన జనాలు. సరే, ఇదంతా మన ఇళ్లల్లో ఉన్న బంగారం ముచ్చట. మరి మన దేశానికి పెద్ద దిక్కైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2026 మే 22 నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ విలువ దాదాపు 11 లక్షల కోట్లు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 10,98,889 కోట్లు. గత ఏడాది మార్చి 2026 చివరిలో ఇది 9,42,699 కోట్లుగా ఉంటే కేవలం 2 నెలల్లోనే సుమారు 2 లక్షల కోట్ల విలువ పెరిగింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కేవలం ఒక్క ఏడాదిలోని ఆర్బీఐ గోల్డ్ వాల్యూ ఏకంగా 64% పెరిగింది. ఒక్కసారి వరల్డ్ వైడ్ బంగారం నిల్వలు ఉన్న దేశాలు చూస్తే వరల్డ్ గోల్డ్ స్టోరేజ్ ర్యాంక్ మ్యాప్, ఒకసారి ఆ మ్యాప్ని చూద్దాం. మీరు చూస్తే కనుక యుఎస్ అంటే అమెరికా దగ్గర 8,133.5 టన్నుల బంగారం ఉంది. జర్మనీ దగ్గర 3,350.3 టన్నుల బంగారం ఉంది. ఇటలీ దగ్గర 2,451.8 టన్నుల బంగారం ఉంది. ఫ్రాన్స్ దగ్గర 2,437 టన్నుల బంగారం ఉంది. రష్యా దగ్గర 2,317.2 టన్నుల బంగారం ఉంది. చైనా దగ్గర 2,307.5 టన్నుల బంగారం ఉంది. స్విట్జర్లాండ్ దగ్గర 1,039.9 టన్నుల బంగారం ఉంది. భారత్ దగ్గర 880.3 టన్నుల బంగారం ఉంది. జపాన్ దగ్గర 846 టన్నుల బంగారం ఉంది. ఇక నెదర్లాండ్స్ దగ్గర 612.5 టన్నుల బంగారం ఉంది. చూసారుగా, మన ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ స్టోరేజ్ ప్రకారం ఇండియా ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. కానీ లేకపోతే వ్యక్తుల ప్రైవేట్ అలాగే దేవాలయాల్లో ఉన్న బంగారం అంతా లెక్క తీస్తే ప్రపంచంలోనే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం, అమెరికన్ డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవడం. మరి క్వాంటిటీ పరంగా ఆర్బీఐ దగ్గర ఎంత బంగారం ఉంది? మార్చి 31, 2026 నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న టోటల్ గోల్డ్ 880.52 మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే పెరిగింది కేవలం 0.94 టన్నులు మాత్రమే. అంటే పరిమాణం పెద్దగా పెరగలేదు, కానీ రేటు పెరగడం వల్ల వాల్యూ అమాంతం 64%, 64% పెరిగిపోయిందన్నమాట. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గత 2 ఏళ్లలో భారతదేశ ఫారెన్ ఎక్స్చేంజ్, ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఎన్ఎఫ్ఏ అంటారు, అయితే నేషనల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటూ ఉంటాం కదా, వీటిలో గోల్డ్ వాటా డబుల్ అయింది. ఏడాది క్రితం 12%, 12% ఉన్న వాటా మార్చి 2026 నాటికి 17.2% చేరింది. దేశంలోకి తిరిగి వస్తున్న బంగారం, గతంలో మన బంగారం చాలా వరకు విదేశాల్లో ఉండేదండి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఒక సాలిడ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. మన బంగారాన్ని మన దేశంలోనే ఉంచుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే 2025-2026 ఆ ఫినాన్షియల్ ఇయర్లో 168.06 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఇండియాకు తిరిగి తీసుకొచ్చింది. అంతకుముందు అంటే 2023, 24, 25లో అంటే ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో 100 టన్నుల బంగారాన్ని దేశానికి రప్పించింది. మన దేశం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజెస్ రిజర్వ్స్ 2026 మార్చి 31 నాటికి 65.54 లక్షల కోట్లకు, ఇంకా చెప్పాలంటే $691.11 బిలియన్ చేరుకుంది. మన ఇంట్లో ఉన్న బంగారం ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తే ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం మన దేశ ఎకానమీని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో అదండి విషయం. మన భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక మెటల్ కాదు, ఒక ఎమోషన్. కానీ ఆ ఎమోషన్ని కాస్త ప్రాక్టికల్గా ఆలోచించి వాడని పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్గా మార్చచ్చు. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గాలన్నా, రూపాయి బలపడాలన్నా ఈ 35,000 టన్నుల స్లీపింగ్ ట్రెజరీ నిద్ర లేవాల్సిందే. ఆ 1% మార్పు మీ ఇంటి నుంచి, మా ఇంటి నుంచి, మన ఇంటి నుంచే మొదలైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పాత బంగారాన్ని బయటకు తీయండి, దేశ భవిష్యత్తుని కాపాడండి. మరి మీరేమంటారు?
మీ ఇంట్లో కూడా ఇలాగే ఎప్పుడో కొని వాడకుండా మూలపడేసిన పాత గోల్డ్ ఉందా? దాన్ని ఎక్స్చేంజ్ చేసి రీసైక్లింగ్లో భాగం అవుతారా? కామెంట్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఇవి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా గట్టిగా కొట్టండి.